హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియాస్ హోమ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి రొయ్యల పచ్చడి. ఈ పచ్చడి తయారీ విధానం కూడా చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ప్రాన్స్ని తీసుకున్నాను. ఈ ప్రాన్స్లో ఉన్న ఈ వెయిన్ ఉంటుంది కదా, అది ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. మామూలుగా ప్రాన్స్ తింటే వాతం అది అంటూ ఉంటారు కదా, అదే ఈ విధంగా ఇది రిమూవ్ చేసుకొని తింటే అలాంటివి ఏమి ఉండవండి. చాలా హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ఇది ఇలా రిమూవ్ చేసుకోవాలండి. తరువాత ప్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని నిమ్మరసం ఇంకా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, ఇంకా 1 స్పూన్ ధనియాలు వేసుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 150 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలండి. ఈ విధంగా ప్రాన్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా తొందరగా అడుగంటేస్తూ ఉంటాయి, తిప్పుకుంటూ ఉండాలండి ఇలా. ప్రాన్స్ ఈ విధంగా వాటర్ ఊరుతాయండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అడుగంటేస్తూ ఉంటుంది, తిప్పుకుంటూ ఉండాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినా కూడా లోపల కంటెంట్ ఉడకదండి సరిగ్గా. అందుకే మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలండి. మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా గట్టిగా ఉంటాయండి, అంత టేస్ట్ ఉండవు. ఈ ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 100 ml వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇంకా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి. మిక్స్ చేసుకొని చిల్లీ పౌడర్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. కారం ఎక్కువే వేసుకోవాలి. అయితే ఇక్కడ కారం వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అప్పుడే పచ్చడి అనేది కలర్ మారకుండా ఉంటుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేద్దాం. ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ పచ్చడి రెడీ అయింది. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ అండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తింటే చాలా బాగుంటుంది. కర్రీస్తో కూడా పని ఉండదండి.
అయితే బయట మార్కెట్లో రెడీమేడ్ నాన్ వెజ్ పికిల్స్ చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కదా, అవి హైజీన్గా కూడా చేస్తారని నమ్మకం ఉండదు. అదే మన ఇంట్లో తక్కువ ఖర్చుతో మన చేతులతో ఎంతో హైజీన్గా చేసుకుంటే చాలా బెటర్ అండి. అయితే పికిల్స్లో ఆయిల్స్ ఇంకా చిల్లీ పౌడర్, సాల్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం కదా, డైలీ తినడం కంటే అప్పుడప్పుడు తినడం మంచిది అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.